ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ నేను పైలట్ అవుతాను అని అంటే నువ్వు పైలట్ అయిన తర్వాత ఎవరి కంపెనీలోనో నువ్వు పనిచేయడం ఏంటి అని ఇదిగో ఈ వాయుపుత్ర ఎయిర్లైన్స్ నా కోసం పెట్టింది. నాకు మా మమ్మీ అంటే చాలా చాలా స్పెషల్. రాజుగారు రాణిగారు మంటల్లో కాలి బూడిదైపోయారట. దగ్గర పనిచేసే వాళ్లే కాల్చి బూడిద చేశారట. చెప్పరా, ఎక్కడ్రా? ఆన్ ద వే, వచ్చేస్తున్నాను. ఇక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరిగిందిరా. ఏమైందిరా? మనం పోటీకని వచ్చాం కదా, ఆ సంస్థానానికి సంబంధించిన రాజుగారిని రాణిగారిని వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కాల్చి బూడిద చేశారంట. ఎలారా? ఏమోరా, ఏం తెలియటం లేదు. చాలా రోజుల నుంచి వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉన్నారంట. ఆ నమ్మకస్తుడే పసుపులో ఏదో కలిపాడంటున్నారు. అయ్యో, వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి కెమికల్ పౌడర్ లాంటిది ఏదో కలిపినట్టున్నాడు. దాంతో మంటలు అంటుకొని వాళ్ళిద్దరూ తగలబడిపోయారంట. అక్కడే చచ్చిపోయారంట. పాపం, ఇంత బతుకు బతికి చివరికి పని వాళ్ళ చేతుల్లో చనిపోయారన్నమాట. చూసారా, ఒకరు మనల్ని నమ్మారంటే మన ప్రాణాలు ఇవ్వాలి. అలాంటిది నమ్మకంగా పనిచేస్తూ అన్నం పెట్టిన వాళ్ళని చంపేశారు. ఇక్కడ ఆపారేంటండి? మీరు కొంచెం ఫ్రెష్ అవ్వండి, నేను కూడా ఫ్రెష్ అవుతాను. ఇక్కడ ఏమైనా తిందాం. మీరేం తింటారు? ఆహా, మాకేం వద్దండి. అయినా మాతో పెద్దగా పరిచయం లేకుండా మీరేంటి ఇలా? ప్రాబ్లం ఇక్కడే ఉందండి. మనిషి మనిషి మాత్రమే కలవరు. ఇద్దరు మనుషులు కలవడానికి సాటి మనిషి అన్న కారణం తప్ప వేరే ఇంకా ఏం కావాలండి? సర్లేండి, పదండి, ఏమైనా తిందురు గాని. అయ్యో, మాకేం వద్దండి, మాకు ఆకలిగా లేదు. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆ బస్ వెళ్ళిపోతుందన్న కంగారులో ఏమీ తినకుండానే వచ్చినట్టున్నారు. రండి. అయ్యో, రండి, దిగండి. పదండి.
హలో, మరీ ఇంతసేపు చేతులు కడిగితే చేతుల మీద ఉన్న దుమ్ముతో పాటు చర్మం కూడా వచ్చేస్తుంది. రండి. ఆ, ఆ, ఏం తింటారు? ఏదో ఒకటి. ఏదో ఒకటి కాదు, మీకేం ఇష్టమో చెప్పండి. మా ఇష్టం దేవుందిలేండి. మీ ఇష్టమే మా ఇష్టం, మీరే చెప్పండి. నా ఇష్టమే మీ ఇష్టం అని అన్నారు కాబట్టి నా ఇష్టానికి ఇంకో 2 ఇష్టాలు కలిపి ఆల్రెడీ ఆర్డర్ చేశాను. తినండి. ఆ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.